ఒక నేత ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏదైనా కారణాల వల్ల నెలకో 2 నెలలకో మాజీ అయినా జీవితాంతం పింఛన్ పొందొచ్చు. అదే నేత ఎంపీగా గెలిస్తే మాజీ అయిన తర్వాత ఆ హోదాలో మరో పింఛన్ ఇస్తారు. మాజీ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం 30,000 పెన్షన్ ఇస్తే మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం 31,000 జీవితాంతం చెల్లిస్తుంది. ఇలా ఒకే వ్యక్తికి 2 పింఛన్లు ఇవ్వటంలో హేతుబద్ధత ఏంటో ఎవరికీ అర్థం కాదు. పార్లమెంట్ చట్టం ప్రకారం మాజీ ఎంపీలకు, రాష్ట్ర శాసనసభ చట్టాల ప్రకారం మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్లు ఇస్తున్నారు. కానీ ఒకే వ్యక్తికి 2 పింఛన్లు ఇవ్వకూడదనే చట్టం మాత్రం లేదు. ఒకప్పుడు అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగే నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా చట్టసభలకు వెళ్లేవారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలవటానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయటానికి ఏమాత్రం వెనుకాడకుండా ఎమ్మెల్యేలు అవుతున్న వారే ఎక్కువ. ఇలాంటి నేతలు మాజీలయ్యాక 30,000 పెన్షన్ తీసుకుంటే గాని వీరికి రోజు గడవదా? ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో ఎన్ని హోదాల్లో పనిచేసినా రిటైర్ అయిన తర్వాత ఒక్క పెన్షన్ మాత్రమే వస్తుంది. అయితే నిర్దిష్ట సర్వీస్ పూర్తి చేసుకోకుండా రాజీనామా చేస్తే ఆ ఉద్యోగికి పూర్తి పెన్షన్ రాదు. అందులో కోత పడుతుంది. మరోవైపు పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అందిస్తున్న సామాజిక పింఛన్లనే పరిశీలిస్తే దంపతులిద్దరూ వృద్ధులే అయినా వారిలో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పింఛన్ వస్తుంది. అలాగే ఇవ్వాలని మన ప్రజాప్రతినిధులు చట్టాలు చేశారు. కానీ ఘనత వహించిన మన నేతల విషయంలో మాత్రం ఒకే పెన్షన్ తీసుకోవాలనే షరతులు వర్తించవా? మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి 2 పెన్షన్లు తీసుకుంటున్న వారిలో మన తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఉన్నారు. వీరిలో వందలు, వేల కోట్ల వ్యాపారాలు చేసే బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ వారసులు ఉన్నారు. ఏపీలో ఎమ్మెల్యేగా ఒక్కరోజు పనిచేసి మాజీ అయినా జీవితాంతం 30,000 పెన్షన్ వస్తుంది. తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేలు 50,000 పెన్షన్ పొందుతున్నారు. ఇక మాజీ ఎంపీలకు 31,000 పెన్షన్ అందుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకే వ్యక్తి 2 పదవులు చేసి మాజీ అయ్యాక అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు పింఛన్లు ఇచ్చేస్తున్నాయి. ఈ మాజీల్లో మెజారిటీ నేతలు ఆర్థికంగా స్థితిమంతులైన వాళ్లు దీనిని వదులుకోవటం లేదు. రెండు పింఛన్ల సంగతి పక్కన పెడితే అసలు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పింఛన్లు ఇవ్వటం అవసరమా? ఒకప్పుడు పూర్తిగా ప్రజాసేవకే అంకితమై అత్యంత నిరాడంబర జీవితం సాగించే నేతలు కొందరు చట్టసభల్లో అడుగు పెట్టేవారు. వారికి ఇతర వ్యాపారాలు ఉండేవి కావు. అలాంటి నేతలు మాజీ అయ్యాక పింఛన్ ఇవ్వటంలో అర్థముంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలవగానే ప్రతి నెల 1,00,000కు పైగా జీతం అందుతుంది. ఇతర అలవెన్స్ల రూపంలో ప్రతి నెల మరో 1,00,000 అందుతున్నాయి. ఎంపీకి భారీగా జీతం, భత్యాలు అందుతాయి. వారి కుటుంబ సభ్యులకు సౌకర్యాలు అందుతాయి. మాజీలు అయ్యాక పింఛన్ తీసుకోవటమే దారుణమంటే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే హోదాలో 2 పింఛన్లు తీసుకోవటం ఇంకా దారుణం. కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన వారికి 30,000 పెన్షన్ అవసరమా? ఉద్యోగులకు లేని వెసులుబాటు ప్రజాప్రతినిధులకెందుకు? అసలు ఒకే వ్యక్తికి 2 పెన్షన్లు ఇవ్వకూడదనే చట్టాన్ని ఎందుకు చేయటం లేదు? పారిశ్రామికవేత్తలు, వందల కోట్ల ఆస్తిపరులు కూడా మాజీ ప్రజాప్రతినిధులం అంటూ పెన్షన్ తీసుకుంటే ఎలా? మన దేశ సంపదను తినేసేది ఎవరు? ప్రజలా, పాలకులా అనేది తేల్చాలి.